హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోని ఈ దృశ్యాలను చూస్తుంటే మీకెక్కడో దుబాయ్లోనో, ఇరాన్లోనో లేదా ఇరాక్లోనో పెళ్లి వేడుక జరుగుతుంది అని అనిపిస్తుంది కదా. కానీ ఇది అచ్చంగా మన దేశంలో జరుగుతోంది. కేరళ స్టోరీస్ గురించి మనందరికీ తెలుసు. కానీ కేరళలో జరిగే ఒక్క రాత్రి పెళ్లి గురించి మీకు తెలుసా? అసలు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి ఘటనలు మన దేశంలోనే జరుగుతున్నాయని బాధపడాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అసలు ఏం జరిగిందో చూద్దాం. హైదరాబాద్లోని ఒక ఆటో డ్రైవర్, అతని కూతురు రుహానా బేగం, వారికి మొబైల్లో ఒక మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏంటో తెలుసా? మీకు 20,000 దినార్లు ముడుతున్నందుకు ధన్యవాదాలు అని. రుహానా బేగం కేవలం 18 సంవత్సరాల కన్నెపిల్ల. ఆమెకు దుబాయ్కి చెందిన ఒక అరబ్ షేక్ 58 సంవత్సరాల వయసున్న వాడితో వివాహం జరిగింది. ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి ఆమెకు పెళ్లి చేశారు. ఒక నెల రోజుల తర్వాత గర్భవతి అయిన రుహానాను ఆ అరబ్ షేక్ ముంబై రైల్వే ప్లాట్ఫామ్ మీద వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జరిగిందేంటో తెలుసా? తల్లిదండ్రులు రుహానాకి అబార్షన్ చేయించి మళ్లీ ఈసారి 80 సంవత్సరాల అరబ్ షేక్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకో తెలుసా? అది ఊహించడం అంత పెద్ద పని కాదు, కేవలం డబ్బు కోసం. ఈసారి ఆ వృద్ధ పెళ్లికొడుకు రుహానాను ఖతార్ తీసుకువెళ్లాడు. అక్కడ మరో అరబ్ షేక్కు ఆమెను అమ్మేశాడు. అలా ఒకే సంవత్సరంలో దాదాపు 14 సార్లు పెళ్లి చేసుకుంది రుహానా. ఆమెకిప్పుడు ఎంతమంది పిల్లలున్నారో, ఎంతమంది బ్రతికున్నారో తెలియని పరిస్థితి. ఒక్క రుహానా కథ మాత్రమే కాదు, కేరళలో దాదాపు 9,000 మంది ఇలా ఒక్క రాత్రి పెళ్లికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని స్టేట్ విమెన్ కమిషన్ ధృవీకరించింది. అమ్మాయి తల్లిదండ్రులు పేదరికంలో ఉంటారు. డబ్బుకి ఆశపడి ముసలివాడికో ధనవంతుడికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోరు. ఇలాంటి ఘటనలు జరుగుతుంది ఈ రోజు కాదు, ఎప్పటినుంచో కేరళలో జరుగుతున్న దారుణం. ఒక రాత్రి పెళ్లిని అరబ్ కళ్యాణం అని కూడా అంటారు. వలి అంగడి అంటే బజార్ పెళ్లి అనేది అప్పటి కల్చర్. ఇప్పటి కేరళలో చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ సముద్రం, ఓడలు, నావలే కాదు, ఇలాంటి దారుణాలు కూడా ప్రసిద్ధి పొందుతాయి. కల్చర్లో విదేశీ వాణిజ్యం చాలా ప్రసిద్ధి పొందింది. ఇదే ఇటువంటి ఘటనలకు ఆస్కారమైంది. తరచూ అరబ్ దేశస్థులు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వాణిజ్యం కోసం వారు వచ్చిన నావ సిద్ధం కావడానికి కనీసం 2-3 నెలల సమయం పట్టింది. ఈ 2-3 నెలల సమయంలో వారు ఏం చేసేవారో తెలుసా? ఇక్కడ ఒక కేరళ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునేవాళ్ళు. అరబ్ కళ్యాణం అన్న పేరుతో, అలాగే వరకట్నంలాగా కన్యాశుల్కం ఇచ్చి, అంటే ఎదురు డబ్బిచ్చి మరీ పెళ్లి చేసుకునేవాళ్ళు. హాయిగా హనీమూన్ పేరుతో విలాసంగా గడిపి ఆ అమ్మాయిని గర్భవతిని చేసి తిరిగి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయేవారు. ఇది ఇప్పటిది కాదు, 629 ఏడి నుంచి ఈరోజు 2023లో ఉన్నాం మనం. అంటే దాదాపుగా 1384 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. మల్లపురం, కానూర్, కోజికోడ్, తిరువనంతపురం, ఇలా ప్రతి చోట కేరళలో ఇటువంటి పెళ్లిళ్ళు మనం చూస్తూనే ఉంటాం. ఒకప్పుడు అరబ్ దేశస్థులు వాళ్లే వచ్చి అమ్మాయిలను వెతుక్కుని పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వీరి కోసం ప్రత్యేకంగా మ్యారేజ్ బ్యూరోలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రతి ఒక్కటి, అంటే అమ్మాయిని చూసిన దగ్గర నుంచి ఆమె తల్లిదండ్రులను ఎలా సముదాయించాలి, ఎంత డబ్బివ్వాలి, సదరు పెళ్లికొడుక్కి వీసా ఎలా ఏర్పాటు చేయాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ అమ్మాయిని తీసుకుని వెళ్తా అంటే అప్పుడు ఆ అమ్మాయికి కూడా వీసా ఎలా అరేంజ్ చేయాలి, ఇలాంటివన్నీ బ్రోకర్లు చేస్తారు. ఈ బ్రోకర్లు ఎలా పనిచేస్తారో కూడా తెలుసుకోవాలిగా. దానికి వీళ్ళు ఒక స్ట్రాటజీని ఉపయోగిస్తారు. అరబ్ పెళ్లి కొడుకులని 3 విభాగాలుగా విభజించారు. మొదటిది ఆటోవాలా షేక్, అంటే వాళ్ళ దేశంలో చిన్న చిన్న కార్లు ఉండి లేదా ఆటో నడుపుకుంటూ చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. రెండో వాళ్ళు అంబాసిడర్ షేక్, అంటే కొద్దిగా ధనవంతులై ఉండి మన దేశంలో కొంత ఖర్చు పెట్టగలిగి కొన్ని రోజుల పాటు హోటల్లో రూమ్స్ బుక్ చేసుకుని ఉండేవాళ్ళు. ఇక మూడో విభాగం అత్యంత సంపన్నులు, ధనవంతులు, ఇన్నోవా షేక్. ఈ విభజన ఎందుకో తెలుసా? ఆ షేక్ల నుండి డబ్బును గుంజుకోవడానికి చేసిన విధానం. ఇక ఈ అరబ్ షేక్కి కావాల్సిన అమ్మాయిని చూడడం కూడా బ్రోకర్ల పనే. పేదవారు, దిగువ మధ్యతరగతి వారే వీళ్ల టార్గెట్. ఒక్కో అమ్మాయికి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు షేక్ నుంచి ఆ అమ్మాయి కుటుంబానికి అందేలా బేరమాడతారు. కానీ అమ్మాయి కుటుంబానికి దక్కేది మాత్రం కేవలం ఒక పావు వంతు మాత్రమే. మిగిలిందంతా ఈ బ్రోకర్ల జేబులోకి వెళుతుంది. అమ్మాయి అందచందాలతో, ఇష్టాయిష్టాలతో, అలాగే చదువు సంధ్యలతో పనిలేదు. కేవలం అమ్మాయి అయితే చాలు. అలా ఉంటుంది పరిస్థితి. పైగా అమ్మాయి పేద కుటుంబంలో నుంచి వచ్చిందైతే కేవలం కొన్ని వేల రూపాయలు ఆశ చూపిస్తే ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకుంటారు. మిగతాదంతా బ్రోకర్ల జేబులోకి వెళుతుంది. ఇలాంటి వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఇక బ్రోకర్లు అనాథాశ్రమాలని కూడా వదలరు. మరి నోరు మూసుకునే అమ్మాయిలు దొరికేది అక్కడే కదా. అటువంటి వారికి ఆ అనాథాశ్రమ మేనేజర్కి కూడా కొంత కమిషన్ ఇచ్చి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ వరుసగా నిలబెడతారు. అరబ్ షేక్ వచ్చి వారిలో నుంచి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు.
ఆ సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి అనాథ అయి ఉండొచ్చు లేదా కాకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో పేద కుటుంబంలో ఉన్న అమ్మాయిలు కూడా అనాథాశ్రమంలోనే పెరుగుతున్నారు. వారిని ఒప్పించడానికి ఆ ఆశ్రమ మేనేజర్ ఆ అమ్మాయికి ఎన్నో మాయమాటలు చెబుతాడు. ఒక అరబ్ షేక్ నిన్ను ఇష్టపడుతున్నాడని, ఎంతో డబ్బిచ్చి నీ కుటుంబాన్ని కూడా కష్టాల నుంచి ఆదుకుంటాడని చెప్తాడు. ఒకవేళ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారికి ఈ పెళ్లి ఒక అరేంజ్డ్ మ్యారేజ్గా చిత్రీకరిస్తాడు. మరో విషయం, ఇటువంటి పెళ్లిళ్ళు ఒక్కొక్కసారి డబ్బుతో పాటు కార్లు, బంగ్లా, బంగారం, ఇల్లు లేదా ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకునే ఏ ఆస్తి అయినా ఇస్తారు. ఎందుకు కట్నం ఇచ్చి మరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు? ఇక అనాథాశ్రమంలో ఉండే ఆడపిల్లలు తప్పనిసరిగా ఒప్పుకునే పరిస్థితిని తీసుకొస్తారు. ఈ అరబ్ షేక్లు ఇచ్చే డబ్బు కోసం బ్రోకర్లు అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పిస్తారు. మన కుటుంబానికి చెందినవాడని, అబ్బాయికి ఎటువంటి దురలవాట్లు లేవని, సంపన్నుడని నమ్మగలుగుతారు. అమ్మాయిని ఎక్కడో చూసి ఇష్టపడుతున్నాడని, మీరు చాలా అదృష్టవంతులని, కన్యాశుల్కం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడని చెప్తారు. బదులుగా కొంత డబ్బులు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ముట్ట చెప్తారు. ఇక ఆ షేక్ ఇచ్చే సొమ్ములో కొంత సొమ్ము మత పెద్దలకు కూడా వెళ్తుంది. మరి అతనే పెళ్లి చేయాలి కదా. అలా కుదిర్చిన అరబ్ కళ్యాణం అనాథాశ్రమంలోనే జరుగుతుంది. నికాకి సంబంధించి పెళ్లి ధృవీకరణ కూడా అక్కడే జరుగుతుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా అక్కడే ఇచ్చేస్తారు. మత పెద్దలు లేదా కుటుంబ పెద్దలు ఇటువంటి వివాహాలను ఆపడానికి బదులు సపోర్ట్ చేయడం గమనార్హం. మత పెద్దలు అంటే క్వజీలు కూడా ఇటువంటి వాటిని సపోర్ట్ చేసి లీగల్ చేసేశారు. న్యాయపరంగా జరిగిన పెళ్లికి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అది తీసుకుని ఆ అమ్మాయిని తీసుకుని అరబ్ షేక్ హనీమూన్ కోసం వేరే దేశం వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయితో కొన్ని నెలల పాటు ఉండి ఆ అమ్మాయిని అక్కడే వదిలి రావడం లేదా మన దేశంలో వదలడం చేస్తాడు. ఒక రకంగా ఇది లీగల్ ప్రాస్టిట్యూషన్, న్యాయసమ్మతమైన వ్యభిచారం. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాను అని చెప్పడానికి రుజువులుంటాయి. అక్కడ మత పెద్దలు ఇచ్చిన దీవెనలు ఉంటాయి. తల్లిదండ్రుల అంగీకారం కూడా ఉంటుంది. ఇంకేం కావాలి? మనం ముందు చెప్పుకున్నట్టుగానే నిరుపేదలైన కుటుంబాలే వీరి టార్గెట్. అరబ్ కళ్యాణంలో అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించడం, వారికి ఖరీదైన బహుమతులు అంటే నగలు, కార్లు, భవనాలు ఇలా ముట్ట చెప్పడం, అవసరమైనంత డబ్బుని ఇవ్వడం, వాళ్ళ కష్టాల్ని వాళ్లే ఏదో నెత్తిన వేసుకుని చూసుకున్నట్లు నమ్మించడం, ఇలాంటివన్నీ బ్రోకర్లు చేస్తూ ఉంటారు. ఇవి చూసి అమ్మాయిల తల్లిదండ్రులు ఆశపడతారు. ఒక్కోసారి అమ్మాయి తల్లిదండ్రులే కాదు, వారి బంధువులు కూడా అమ్మాయిలను ఆ అరబ్ షేక్కు ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ అరబ్ షేక్లు తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వారి దేశానికి వెళ్తారో లేదా మన దేశంలోనే విడిచిపెడతారో లేదా ఇంకొకరికి అమ్మేస్తారో అది ఎవ్వరికీ పట్టదు. ఒక 18 ఏళ్ల అమ్మాయిని తన మేనమామ డబ్బు ఆశతో 5 లక్షల రూపాయలకి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఒక అరబ్ షేక్కి ఇచ్చి పెళ్లి చేశాడు అంటే నమ్ముతారా? అమ్మాయి తల్లిదండ్రులకు అక్కడ వారి ఊళ్ళో వారి పట్టణంలో ఉన్న పెళ్లి కొడుకుతో అమ్మాయి పెళ్లి చేయడం అంటే తలకు మోసిన భారం. అందుకే ఇలాంటి వాటికి మొగ్గు చూపుతారు. పెళ్ళంటే ఎన్నో ఖర్చులుంటాయి. కానీ ఇలా అరబ్ కళ్యాణం చేస్తే వారికే ఎదురు కట్నం వచ్చి వాలుతుంది. పైగా పెళ్లి ఖర్చు కూడా నయా పైసా అవ్వదు. ఖర్చంతా మగ పెళ్లి వాళ్ళదే. నిజానికి కేరళ చాలా అక్షరాస్యత గల ప్రదేశం. అక్కడ కూడా ఇలాంటి అమానుషాలు ఇంకా జరుగుతున్నాయి. స్టేట్ విమెన్ కమిషన్ ప్రకారం అక్కడ దాదాపుగా 9,000 మంది అమ్మాయిలు ఇలా ఒక రాత్రి పెళ్లికి బలైపోయిన వారున్నారు. అంత చిన్న వయసులో పెళ్లి జరగడం, వెంటనే గర్భం రావడం ఆ అమ్మాయిని ఒక రకంగా పిచ్చిదాని చేస్తుంది. సాధారణంగా విడాకుల తర్వాత ఆడవారి పరిస్థితి రకరకాలుగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోయి ఉంటారు. అసలు పెళ్ళంటేనే తెలియని వయసులో జరిగిన ఈ దారుణానికి బాధ్యులెవరు? ఎంత బాధ కదా. ఒక NGO సంస్థకు చెందిన CEO జమీలా ఇచ్చిన నివేదిక ఇది. ఆమె మరో విషయం కూడా చెప్పారు. ఇది వింటే నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఇస్లామిక్ ఆచారాలు వ్యవహరిస్తున్న ఏ కుటుంబంలోనైనా పెద్ద మనిషి అయిన ఆడపిల్ల పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండకూడదట. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయిని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేయాలట. మరి ఆ అమ్మాయి ఏమైపోయినా తల్లిదండ్రులకు అక్కర్లేదా? కొంతమంది ఆడపిల్లలైతే తమ పెళ్లి తర్వాత అరబ్ కళ్యాణం తర్వాత ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు. వారిని కదిలిస్తే చాలు ఎన్నో కథలు, శోకాలు వినిపిస్తాయి. మరికొంతమంది అయితే సెక్స్ వర్కర్లుగా మిగిలిపోయారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఆ డేటా అయితే మన దగ్గర లేదు. కానీ కేరళ స్టోరీ లాంటి సినిమా వచ్చినప్పుడు మాత్రం ప్రజలందరూ దాని మీద స్పందించారు. కొంతమంది ఇటువంటి సినిమాల వల్ల భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్తే, మరికొంతమంది ఇలాంటివి జరగకుండా ఉండాలని విజ్ఞాపనలు పంపించారు. ఏదేమైనా ఒక ఆడపిల్ల, మనతో కలిసి పెరిగిన అమ్మాయి ఇలా బలైపోతుంటే చూస్తూ ఎలా ఉండగలం? కానీ వీటిని ఆపడం ఎలా? దీనిపై మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.